ఏమన్నాడు ఆయన మీటింగ్ ఎన్ని సమరాలు ఎన్ని బలిదానాలు ఎగపోసి ఎదకోసి మధునెక్కిపోయింది ఎగపోసి మధునెక్కిపోయింది ఎగరని మన జెండా తెలంగాణ పల్లె పట్టణాల నిండా తెలంగాణ ఎన్నెన్ని సమరాలు ఎన్ని స్వప్నాలు ఎన్నెన్ని త్యాగాలు ఎన్ని బలిదానాలు ఎన్నెన్ని సమరాలు ఎన్ని స్వప్నాలు ఎన్నెన్ని త్యాగాలు ఎన్ని బలిదానాలు మా తెలంగాణ బతుకుదారిని
దయచేసి గౌరవ కేసీఆర్ గారు ఆ రోజు ప్రారంభించిన డిపో ఈ రోజు మన ఆర్థిక శాఖ మరియు ఆరోగ్య శాఖ మంత్రి పూర్తి సహాయ సహకారంతో డిపో జరగడం జరిగింది. మొదలైన కృషి కాబట్టి నియోజకవర్గ ప్రజలందరూ సభా కార్యక్రమానికి గౌరవ మన నియోజకవర్గ ముద్దుబిడ్డ మన నర్సాపూర్ నియోజకవర్గ ప్రజల చిరకాల వాంఛ మరి బస్ డిపో కావాలని అప్పుడు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్గా ఉన్న కేసీఆర్ గారు మరి అప్పుడు ఫౌండేషన్ వేసి ఇవాళ దానికి ఆయన హయాంలోనే మరి వారి హయాంలోనే మరి బస్ డిపో కావడం జరిగింది. మరి చాలా సంతోషం. మరి బస్ డిపో నర్సాపూర్ ప్రజల చిరకాల వాంఛ. ఇవాళ నర్సాపూర్ దినదినంగా టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా అభివృద్ధి జరిగింది. మరి మెదక్ జిల్లా ఏర్పడినప్పుడు మరి మెదక్ నియోజకవర్గ ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో మెదక్లో సభ జరిగినప్పుడు మరి ముఖ్యమంత్రి గారు అక్కడ మరి హరీష్ రావు గారి ప్రోత్సాహంతో మరి బస్ డిపోను శాంక్షన్ చేయడం జరిగింది కనుక మరి ఇప్పుడు ముందుగా మెదక్ జిల్లా మెదక్ శాసనసభ్యురాలు మన ప్రియతమ నాయకురాలు పద్మా దేవేందర్ రెడ్డి గారు ప్రసంగించవలసింది. మెదక్ జిల్లా ఏర్పడిన సందర్భంలో గౌరవ కేసీఆర్ గారు మెదక్ వచ్చిన సందర్భంలో నర్సాపూర్ డిపో కావాలని గౌరవ హరీష్ రావు గారు మదన్ రెడ్డి గారు మేమందరం కోరడం వల్ల గౌరవ ముఖ్యమంత్రి గారు డిపోను మంజూరు చేయడం జరిగింది. ఎన్నో ఏళ్ల కల ప్రభుత్వాలు మారినాయి కానీ మన బస్ డిపో మాత్రం రాలేదు. మరి దాన్ని కృషి చేసిన మంత్రి గారికి గౌరవ తల్లి హరీష్ రావు గారికి మేము మదన్ రెడ్డి గారు మేము మన నర్సాపూర్ నియోజకవర్గ ప్రజలందరి తరఫున మెదక్ జిల్లా ప్రజలందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న పెద్దలు మంత్రివర్యులు మన రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ మంత్రివర్యులు అజయ్ కుమార్ గారికి అదేవిధంగా గౌరవ హరీష్ రావు గారికి అదేవిధంగా సభాధ్యక్షులు గౌరవనీయులు మదన్ రెడ్డి గారికి గౌరవ ఎమ్మెల్సీ సభ్యులు శ్రీ సుభాష్ రెడ్డి గారికి గౌరవ పార్లమెంట్ సభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి గారికి అదేవిధంగా మరి మహిళా కమిషన్ చైర్మన్ గారు గౌరవనీయులు చుట్టా లక్ష్మరెడ్డి గారికి గౌరవ జిల్లా పరిషత్ చైర్మన్ హేమలత శేఖర్ కోడి గారికి డిసిసి అధ్యక్షులు మెదక్ దేవేందర్ రెడ్డి గారికి మరి నర్సాపూర్ మున్సిపల్ మెదక్ జిల్లా చేసినప్పుడు నర్సాపూర్ మొత్తం నియోజకవర్గం కూడా సహకరించింది. నర్సాపూర్ డిపోను కూడా గౌరవ కేసీఆర్ గారే చేయగలిగినారు కాబట్టి తెలంగాణ వస్తే ఏమొస్తులకు చెంపపెట్టులాగా మెదక్ జిల్లా వచ్చింది, నర్సాపూర్ బస్ డిపో వచ్చిందని చెప్పుకునే విధంగా నర్సాపూర్ నియోజకవర్గ ప్రజలందరూ గర్వంగా చెప్పుకునే విధంగా మనకు డిపోను కూడా మంజూరు చేయడం జరిగింది. మరి ఎన్నో ఏళ్ళలో కలరు మనం దేవేందర్ రెడ్డి గారు 2 నిమిషాలు మాట్లాడుతున్నా కోరుతుంది. గౌరవనీయులు ఆర్థిక శాఖ మంత్రులు, వైద్య శాఖ మంత్రులు హరీష్ రావు గారు, అదేవిధంగా ఈరోజు మనం తీసుకున్నటువంటి కార్యక్రమం చూస్తున్నటువంటి మంత్రివర్యులు కుమార్ నాగేశ్వరరావు గారు, కుమార్ అజయ్ కుమార్ గారు నాన్నలు గుర్తు చేసుకునే అవకాశం కలిగింది అజయ్ గారు. అదేవిధంగా మన కలెక్టర్ హరీష్ గారు, మన జిల్లా అధ్యక్షురాలు మెదక్ శాసనసభ్యులు పద్మా దేవేందర్ గారు, మన మహిళా కమిషన్ చైర్పర్సన్ సోదరి గారు, వేదిక మీద కూర్చున్నటువంటి ప్రతి ఒక్కరికి సంబంధిత అధికారులకు, రీజనల్ చైర్మన్ గారికి, అదేవిధంగా ఈ ప్రాంతాల్లో పెట్టినటువంటి ఎంపీలు ఎన్నో సంవత్సరాల నుంచి వేచి చూస్తున్నటువంటి మనగారు కేసీఆర్ గారు ప్రారంభం చేసినటువంటి పునాది వేసినటువంటి ఈ ఆర్టీసీ ఈ రోజు అదే మాదిరిగా ప్రతి ఒక్క కులానికి ప్రతి ఒక్క వర్గానికి చెందేటట్టుగా అన్ని రకాలుగా కూడా అభివృద్ధి కార్యక్రమాలను చేస్తున్నాం, సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నాం. అదేవిధంగా ఈ రోజు ఎన్నో ఏళ్ల నుంచి వేచి చూస్తున్నటువంటి కూడా ఇనాగ్రేట్ చేస్తున్నాం. కాబట్టి మనందరి ఆశాజ్యోతి మన శాసనసభ్యులు చిరుమల మదన్ రెడ్డి గారు, గౌరవనీయులు
ముఖ్య అతిథి మనందరి ఆప్తుడు, మన అందరి శ్రేయోభిలాషి, పూజ్యులు, పెద్దలు, గౌరవనీయులు తన్నీర్ హరీష్ రావు గారు, మంత్రివర్యులు, రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ అజయ్ కుమార్ గారు, అదేవిధంగా వేదికపై ఉన్నటువంటి, ఎందుకంటే సమయం లేదు కనుక శాసనసభ్యులకు, వేదికపై ఉన్నటువంటి శాసన మండలి సభ్యులకు, కార్పొరేషన్ చైర్మన్లకు, జిల్లా పరిషత్ చైర్మన్ కు, అదేవిధంగా ఎంపీపీలకు, జడ్పీటీసీలకు, కమిషనర్ చైర్మన్ అయినటువంటి గౌరవనీయులు సుంత లక్ష్మారెడ్డి గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. మన గౌరవ శాసనసభ్యులైనటువంటి వాళ్ళ మంత్రివర్యులు ఆహరించిన యువకుల అభివృద్ధి కోసం కృషి చేసినటువంటి మరి మంత్రివర్యులైనటువంటి హరీష్ గారికి, మరి పెద్దలు గౌరవనీయులు మన స్టేట్ మాజీ గారికి, ఎమ్మెల్సీ గారికి, గౌరవ ఎంపీ కొత్త ప్రభాకర్ గారి కాబట్టి వారికి అజయ్ కుమార్ గారికి, అదేవిధంగా వాళ్ళ దేవేంద్ర గారికి, ఎన్విరాన్మెంట్ సెక్టర్ వెల్ఫేర్ బోర్డు చైర్మన్ అయినటువంటి దేవేంద్ర గారికి, అదేవిధంగా గౌరవ చంద్రబాబు గారికి, జిల్లా పంచాయతీ సంస్థ చైర్మన్, అదేవిధంగా సమావేశమైనటువంటి దేవేంద్ర గారికి బస్టీపోను మనం ప్రారంభించుకోవడం జరుగుతోంది మన గౌరవ మంత్రులైనటువంటి హరీష్ రావు గారు, అజయ్ కుమార్ చేతుల మీదుగా. దీనికోసం మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ రోజు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గా ఉన్నప్పుడు ఇదే స్థలంలో ఫౌండేషన్స్ లో వేయడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి ల్యాండ్ కూడా మరి కేటాయిస్తూ ఆ రోజు నిర్ణయం తీసుకున్నటువంటి ఈ బస్ డిపో మరి ప్రజల యొక్క కళ ఈ రోజు మళ్ళీ అదే గౌరవ ముఖ్యమంత్రి గారి చేతులుగా సాకారం అయింది అంటే నిజంగా కూడా ఈ రోజు నర్సాపురం నియోజకవర్గంలో చాలా సంతోషంగా ఉన్నారు అని చెప్పేసి తెలియజేస్తూ ఈ సభ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా గౌరవ మన మంత్రివర్యులైనటువంటి హరీష్ రావు గారికి, అదేవిధంగా అజయ్ కుమార్ గారికి, ఎమ్మెల్యే గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఈ రోజు 10 కోట్ల రూపాయలతో మరి ఈ రోజు మన బస్ డిపో నిర్ణయించుకోవడం జరుగుతోంది. దాదాపు 15 బస్సులు ఇస్తా ఉన్నారు, తర్వాత 9 బస్సులు ఇస్తామని చెప్తా ఉన్నారు. 24 బస్సులతో మన బస్ డిపో నడవడం జరుగుతోంది. చాలా సంతోషం. దాదాపు 12,000 మంది ఇక్కడ నుంచి గ్రామాలకు నడిపిస్తున్న సందర్భంలో ఈ సమావేశం బస్సుగా కూడా ఈ సభాముఖంగా వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నారు. నిజంగా ఈ రోజు మన నర్సాపురం నియోజకవర్గంలో మనం ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేసుకోవడం జరిగింది. చెక్ డ్యామ్లు కట్టుకున్నాం, మరి అదేవిధంగా మన లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ని మన టౌన్ కి 25 కోట్లు ఇవ్వడం జరిగింది. మన మండల హెడ్క్వార్టర్ 1 కోటి రూపాయలు ఇవ్వడం జరిగింది. ఇవాళ నర్సాపూర్లో మనం బస్ డిపో ఏర్పాటు చేసుకుంటున్నాం. ఈ డిపో వల్ల ఈ నర్సాపూర్ నియోజకవర్గంలో మారుమూల గ్రామాలన్నింటినీ కూడా అన్ని రవాణా వసతి ఏర్పడి ఇంకా మంచిగా డెవలప్ అయ్యేందుకు అవకాశం ఉంటుంది చెప్తూ ఈ డిపోకు సహకరించిన మన నాయకులందరికీ కూడా మరొకసారి నమస్కారం చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు నమస్తే. ఇప్పుడు మన సాహిత్యం గారు ఒక మంచి పాట వాడి అందరినీ ఉత్తేజపరచాలని కోరుకుంటున్నా. సాహిత్యం గారు ఉరికనికి రెడీ ఉంటారు. పొద్దుగా లేచి 5 కిలోమీటర్లు వాకింగ్ చేయగలిగే సత్తా కలిగి ప్రేమ కలిగినటువంటి నాయకుడు మదన్ రెడ్డి అన్న నాయకత్వంలో ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆశీర్వాదంతో ఈరోజు ఇంత పెద్ద అనుభూతి కలిగను. శ్రావాణి ముందు మేలుకొని శంఖమూదెను. అడుగు వెనక కేసలో సెరవెట్టినట్టి 60 ఏళ్ళ బలిమి వీడగా, సెరవెట్టినట్టి 60 ఏళ్ళ బలిమి వీడగా, కల నిజమాయని నేల తనని తడుముకున్నదో. రామని సిద్ధమ్మో రమయ్యా పూజల బలము అమరుల త్యాగ బలము, పూజల బలము
నాయకత్వం టీఆర్ఎస్ పార్టీలో ఎవరు నాయకులయ్యాక కడపడ్డలు వచ్చినాయి. నేను సర్పంచ్ని, నేను ఎంపీటీసీని, నేనేం కోటాల సర్పంచ్, వాడేదో పాట పడితే నేనేం కొట్టాల్సిందే. కొట్టాడకపోతే అలాంటి వాడు కోరికే కాదు, తల్లికి ముట్టలేదని అర్థం. అరే ఎక్కడ ముందు దోసుడేంది కొట్టు 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 ఎక్కడ ముందు దోసుడేంది రాజిక పోరాజిక రాజిక పోరాజిక మన కట్ట మీద గులాబీ జెండా, మన గులాబీ జెండా ఎంతమంది చేతులు ఎత్తిన
నియోజకవర్గం తరఫున మా తరఫున వారికి ముందుగా నేను ధన్యవాదాలు కృతజ్ఞతలు థ్యాంక్స్ ఇస్తాయి. జై తెలంగాణ. ఇవాళ నర్సాపూర్లో మరి మొత్తం పండుగ వాతావరణం ఉన్నది. నిజంగా కూడా ఇలా చాలా అదృష్టవంతులం. ఎందుకంటే ఇవాళ మిరుగంశి కార్తీ మిరుగంతో వచ్చింది. ఇవాళ మదనన్న మా కోసం మొత్తం చేపలు తెప్పించి ఇలా చేపలు తినాలని చెప్పి చేపల పులుసు కూడా చేపిస్తుంటూ చేపల పులుసు వాసన కూడా మనకు వస్తుంది. ఇంటికి వస్తుంది అవసరం లేదా? అందరు కూడా చేపల పులుసు తిని చేపలు తినిపోవాలి. ఎందుకంటే ఇలా మిరుగం దొరికింది కాబట్టి మీరందరూ కూడా మన గౌరవ మంత్రి హరీష్ అన్న గారు మాట్లాడే వరకు నిశ్శబ్దంగా ఉండి మరి భోజనాలు చేసి పోవాల్సిందిగా కోరుకు. ఈరోజు మరి సాయి కుమార్ గారు చెప్పినట్టు ఖచ్చితంగా ఈరోజు వచ్చేది మన ప్రభుత్వం, టీఆర్ఎస్ ప్రభుత్వం. మళ్ళీ మనకంటే వస్తుంది ఇక్కడ తప్ప ఎవరు కూడా రారు. ఈ రోజు మన రాష్ట్రంలో పొద్దుగల వేస్తే కొద్దిగా వరకు కూడా కులాల మీద మతాల మీద మాట్లాడడం తప్ప మన రాష్ట్రానికి ఎవరు ధన్యవాదాలు. ఇప్పుడు మాట్లాడే ముందు శాసనసభ్యులు గారు కూడా ఒక చిన్న ఆకలవుతుంది. ఈరోజు నిజంగా నాన్న కాబట్టి ఎక్కడ దిగులు అందరూ ఒక పద్ధతి ప్రకారం భోజనం చేయాలని కోరుకుంటున్నాం. కార్యక్రమం విజయవంతమైంది. ధన్యవాదాలు. ఇప్పుడు ఫైనాన్స్ మినిస్టర్ అండ్ హెల్త్ మినిస్టర్ తన్నీర్ హరీష్ రావు గారికి, మన ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గౌరవనీయులు అజయ్ కుమార్ గారికి, ఇవాళ మృగశిర కార్డు లేకుంటే ఇంకా బాగా సంఖ్యలో కూడా, ఎందుకంటే గ్రామాన్ని కూడా ఒక పండుగ మాదిరిగా మరి కూడా మీ అందరికీ మనం చేస్తున్నాం. చాలా సంతోషం. ఎన్నో మంచి కార్యక్రమాలు మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు మరి హరీష్ రావు తలతోటి ఇవాళ మనం బస్ డిపో సాధించుకున్న బస్ డిపోని కూడా మేము నిన్న మొన్నటి నుంచే మరి ఆలోచన చేస్తున్నాం. ఈ బస్ డిపో మరి ఇలా ఆర్టీసీ చాలా నష్టాలలో జరుగుతున్నాం. మరి చాలా వరకు కూడా అధికారుల మరి అందరి కూడా అనుభవాన్ని తీసుకొని మన నర్సాపూర్ బస్ డిపో మరి మంచి లాభాల్లో నడిచడానికి కూడా ప్లాన్ చేసి మరి బస్ డిపోని ఏ విధంగా తెచ్చుకోవడం గొప్పతనం కాదు, దాన్ని నడిపించడం గొప్పతనం. మరి ఇద్దరు మంత్రివర్యులు ఉన్నారు కనుక సాధ్యమైనంత వరకు ఒక 30 బస్సులు ఇచ్చినట్టయితే కొంత కార్యక్రమం జరుగుతుంది. బ్రహ్మాండంగా కొన్ని మంచి బస్సులు ఇవ్వాలనేది కూడా నేను సభాపూర్వకంగా కోరుతున్నా. దయచేసి ఇవన్నీ మంచి కార్యక్రమాలు జరుగుతున్నాయి. నర్సాపూర్లో మరి మెదక్ జిల్లా ఏర్పడినప్పుడు పద్మాదేవేంద్ర రెడ్డి గారు మేమందరం కూడా మెదక్ జిల్లా అభివృద్ధి కావాలంటే మరి అక్కడ ప్రాంతానికి కూడా మరి కలెక్టరేట్ ఇంకెన్నో కార్యక్రమాలు ఇచ్చి నర్సాపూర్ ప్రాంతానికి చిరకాల వాంఛగా ఉన్న అప్పటి ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ ఉన్న కేసీఆర్ గారు పెద్దలు ముఖ్యమంత్రి గారి మరి అప్పుడు మరి ఇక్కడ ఫౌండేషన్ వేసిపోయింది కనుక దాన్ని చేయాలని మన మంత్రివర్యులు పద్మాదేవేంద్ర రెడ్డి గారు సహకరించి మరి ఇవాళ ఈ బస్ డిపోను అందరం కూడా కలిసి సాధించుకున్నాం అనేది కూడా మీకు మనం చేస్తుంది. చాలా సంతోషం. మరి నర్సాపూర్ నియోజకవర్గంలో 52 కిలోమీటర్ల ప్రాంతంలో మాంజరానికి ప్రవేశిస్తున్నది. దాంట్లో 14 చెక్ డ్యాములు కూడా కావడం జరిగినది. దాదాపు మరి నెలలో 7-8 చెక్ డ్యాములు కూడా పూర్తి కాబోతున్నాయి. ఇంకో 20,000 రోజుల తర్వాత మిగతాయి కూడా పూర్తి కాబోతున్నాయి అనేది కూడా మీకు మనం చేస్తున్నాం. మరి ఇవాళ ఈ హైవే కూడా మరి ప్రభాకర్ రెడ్డి గారు మరి మన పార్లమెంట్ సభ్యులు ఎంతో పోరాటం చేసి ఢిల్లీలో కూడా మరి హరీష్ రావు గారు వెళ్ళినప్పుడు కూడా మరి అక్కడ గడ్కరీ గారితో ఇంకా పెద్దలతో కూడా మాట్లాడి మన ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకుపోయి ఇవాళ హైవే కూడా సాధించుకున్నాం. చాలా బ్రహ్మాండంగా అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి. మొన్న మరి ఎన్నో మంచి రోడ్లు కూడా నిర్మాణం చేస్తున్నాం. ఇవాళ మన హరీష్ రావు గారు అంటే మరి జన్మదిన నాడు పొద్దుగాల పోతే మరి మెట్ల మీద ఎక్కున్నాడు. బర్త్డే బాగా మంది రసం ఉద్దేశంతో ఇవాళ తిరుపతికి వెళ్ళి
మళ్ళీ మధ్యాహ్నం వచ్చి ముఖ్యమంత్రి గారు ఆశీస్సులు తీసుకొని మరి వారికి బర్త్డే గిఫ్ట్గా 300 కోట్లు మన మొత్తం 12 జిల్లాకు మరి వాళ్ళ 10 నియోజకవర్గాలకు మనకు 43 కోట్లతోటి మరి వాళ్ళ రోడ్లు కూడా చేసుకోవడం జరిగింది. మినిమం రోడ్స్ చాలా అధ్వానంగా ఉండే చాలా వరకు కూడా మరి వారు బర్త్డే గిఫ్ట్ ఇస్తున్నందుకు వారు హృదయపరంగా నేను అభినందిస్తున్నాను. ఉపాక గజ్వేల్లో ఏ విధంగా అయితే కాళేశ్వరం నీళ్ళు వచ్చి ఇవాళ అక్కడ ప్రజలందరూ సుఖ సంతోషాలు తట్టున్నారు. అక్కడ సంగారెడ్డి కానీ, అక్కడ నారాయణగఢ్ కానీ, అక్కడ జైరాబాద్ కానీ ఇవాళ సంగమేశ్వర బసవేశ్వర తోటి వాళ్ళ కోరికలు నెరవేరుతున్నాయి. ఇవాళ నర్సాపూర్ తాలూకా ఎత్తైన ప్రాంతం కనుక మరి హరీష్ రావు గారు పెద్ద అనుభవజ్ఞులు మరి ముఖ్యమంత్రి గారు సెలవు తీసుకొని ప్రత్యేకంగా కొంత టైం కేటాయించి మరి నర్సాపూర్ తాలూకాకు వినియోగించినట్టయితే నర్సాపూర్ తాలూకా తెల్లకుంటలు నింపేందుకు కానీ, లిఫ్ట్ల ద్వారా కానీ, కాలువల ద్వారా కానీ నీళ్ళు వచ్చే వరకు నేను పోరాటం చేస్తాం. అందరం కలిసి కూడా పోరాటం చేసి సాధించుకోవడం అనేది కూడా మీ అందరి అనుగ్రహం ఉండాలనేది కూడా మనం చేస్తున్నా. మాకు అన్ని పనులు కూడా దాదాపు పూర్తిగా వచ్చినాయి. ఇప్పుడు కాళేశ్వరం నీళ్ళగా ఉన్నది. ఇవాళ వెందుర్తి మండలంలో ఇవాళ అందివాళ్ళ ఏదో కాళేశ్వరం ప్రాజెక్ట్ తోటి ఇవాళ కొండపచ్చమ్మ నీళ్ళు ఇస్తే బ్రహ్మాండంగా ఇవాళ మేలో ఏప్రిల్ నెలలో కూడా చెట్టాము నుండి అక్కడ ప్రజలంతా రైతులందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఇవాళ మిగతా మరి ఇవాళ సింహంపేట కానీ, నర్సాపూర్ కానీ, జిన్నారం కానీ, గుమ్మడిదల కానీ అక్కడ ఒక 40,000 ప్రాంతంలో ఒక ప్రాజెక్ట్ తయారైనట్టయితే మరి ప్రాంతం అంతా కూడా సామర్థ్యం ఉంటుందని కూడా మీకు మనం చేస్తున్నాం. తప్పకుండా ఈ కార్యక్రమం అయినంత వరకు కూడా నర్సాపురం ఏది పట్టినా కూడా ఉండి పట్టుబడతాం. తప్పకుండా సాధించుకుంటామని కూడా మీకు మనం చేస్తున్నా. ప్రభుత్వంలో జరుగుతున్నాయి. మీరందరూ కూడా టీఆర్ఎస్ ప్రభుత్వానికి మరి అనుకూలంగా అందరూ ఎమ్మెల్యే గారు మదనన్న గారు అధ్యక్షత జరుగుతున్న ఈ సభలో ముఖ్య అతిథిగా ఉన్న అందరి ప్రీతం నాయకులు హరిచంద్ర గారికి, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, ముందున్న ప్రేమైన నర్సాపూర్ అన్నలకి, అక్కలకి, చెల్లెలకి అందరికీ నమస్కారం. 2 విషయాలు చెప్తా. హరిచంద్ర మాట్లాడాలా, లేట్ అయింది కాబట్టి 2 విషయాలు చెప్తా. ఈ రాష్ట్రంలో ఇంతకుముందు సమైక్య పరిపాలన ఉండగా అనేక మంది మంత్రులు కానీ, ఉప ముఖ్యమంత్రులు కానీ అనేక మంది పనిచేసిన పాత మెదక్ జిల్లాలో ఉన్న నర్సాపూర్కి డిపో ఇచ్చడానికి ఎవరికి చేత కాలేదు. కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయింది కాబట్టి ఈ రాష్ట్రంలో వచ్చిన మొట్టమొదటి బస్ డిపో నర్సాపూర్ బస్ డిపో అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. ఏడైపోలే ఇవాళ ఆర్టీసీని కాపాడుకొని కడుపులో పెట్టుకొని చిన్న ఉద్యోగస్తులైన ఆర్టీసీని ఆదుకున్నది కేసీఆర్ గారు దేవుడు లెక్క. ఒక పక్కన కేంద్రంలో ప్రభుత్వాన్ని పెగనమ్ముతుంటే లాభాల్లో ఉన్న సంస్థలను కూడా ప్రైవేటైజేషన్ చేసిపోతా ఉంటే మనం ఆర్టీసీని ప్రజల యొక్క ప్రజారవాణా కాబట్టి కాపాడుకోవాలని చెప్పి కేసీఆర్ గారు కడుపులో పెట్టుకుని ఆర్టీసీని కాపాడుతున్నారు. కాబట్టి ఇవాళ మీకు నర్సాపూర్కి డిపో వచ్చింది. అన్న పెద్దలు మదనరెడ్డి గారు చెప్పినట్టు ఇప్పుడు 15 బస్సులు ఇచ్చామన్నా మీకు ఎన్ని బస్సులు కావాలంటే అన్ని బస్సులు, 40 కావాలా, 50 కావాలా, మీకు ఎన్ని కావాలంటే అన్ని బస్సులు డిపోలో పెట్టే బాధ్యత నాది అని చెప్పి తెలియజేసుకుంటూ నన్ను పిలిచినందుకు ఈ ప్రారంభంలో కార్యక్రమానికి ఇంత పెద్ద ఎత్తున ప్రజల ముందు మాట్లాడే అవకాశం ఇచ్చిన హరిచంద్రకి, మదనరెడ్డికి, ప్రభాకర్ రెడ్డికి, నర్సాపూర్ ప్రజలందరికీ ధన్యవాదాలు. జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, హరీష్ రావు గారి నాయకత్వం. థ్యాంక్ యూ. మన మంత్రి హరీష్ అన్న ఎప్పుడు ఇక్కడ పొద్దున్న వేస్తే కరీంనగర్ నుంచి హైదరాబాద్ ఎక్కడ ఉంటాయి కాబట్టి మన ఆశ. జై తెలంగాణ. దాదాపు 2:30 అయింది. ఎక్కువ టైం లేకుండా తీసుకోండి, క్లుప్తంగానే మాట్లాడతాం. మీకు కూడా ఆకలి అవుతుంది. గౌరవనీయులు ఒక రకంగా అదృష్టవంతులు, ఐశ్వర్యవంతుడు అంటే నా దృష్టిలో డబ్బున్నవాడు ఐశ్వర్యవంతుడు కాదు. ప్రజల మన్నలను, ప్రజల ప్రేమను, ప్రజల ఆకాంక్షను నెరవేర్చిన నాయకుడే నిజమైన ఐశ్వర్యవంతుడు. ఆ రకంగా 3 దశాబ్దాల కళను నిజం చేసి నర్సాపూర్ చరిత్రలో ఒక అద్భుతమైనటువంటి డిపో అనే కళను నిజం చేసినటువంటి మీ శాసనసభ్యులు గౌరవనీయులు
చిరుమల మదన్ రెడ్డి గారికి, మా మిత్రులు గౌరవ మంత్రివర్యులు ఖమ్మం జిల్లాలో ఇలా అద్భుతంగా ఆ జిల్లా అభివృద్ధిలో నిరంతరం కృషి చేస్తూ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థను కూడా ముందుకు నడిపిస్తూ మా కార్మికుల యొక్క శ్రేయస్సు కోసం కృషి చేసే మంత్రివర్యులు పువ్వాడ అజయ్ కుమార్ గారు, పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు ప్రభాకర్ రెడ్డి గారు, రాష్ట్ర ఉమెన్ కమిషన్ చైర్మన్ మాజీ మంత్రివర్యులు సునీత లక్ష్మారెడ్డి గారు, శాసన మండలి సభ్యులు సుభాష్ రెడ్డి గారు, గౌరవ శాసనసభ్యురాలు పద్మా దేవేందర్ రెడ్డి గారు, గౌరవనీయులు పిటి దేవేందర్ రెడ్డి గారు, శివకుమార్ గారు, మురళీ యాదవ్ గారు, చంద్రగౌడ్ గారు, ఇంకా ఈ వేదిక మీద ఉన్న జడ్పీ చైర్మన్ సోదరిమణి హేమలత శేఖర్ గౌడ్ గారు, మా రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ అనడానికంటే మా సహచర ఉద్యమకారులు కళాకారులు సాయిచంద్ గారు, మరి అదేవిధంగా వేదిక మీద ఉన్న గౌరవ ఎంపీపీలు, జెడ్పీటీసీలు, మార్కెట్ చైర్మన్లు, కౌన్సిలర్లు, సర్పంచ్లు, ఎంపీటీసీలు, ఉద్యమకారులు, నర్సాపూర్ నియోజకవర్గ అక్క చెల్లెలు, అన్నదమ్ములు, మీడియా మిత్రులు పేరు పేరున ప్రతి ఒక్కరికి నమస్కారం తెలియజేస్తా ఉన్నా. నిజంగా ఈ నర్సాపూర్ లో పొద్దు నుంచి చూస్తా ఉన్నా ఒక పండుగ వాతావరణం ఉంది. ఎవరి ముఖంలో చూసినా ఒక చిరునవ్వు కనబడతా ఉంది, ఒక ఆనందం కనబడతా ఉంది. బహుశా వానదేవుడు కూడా మన ఆనందాన్ని చూసి ఆయన కూడా ఆనందపడుతున్నట్లు ఇవాళ మొత్తం మబ్బులు కప్పి ఇవాళ మొత్తం నీడనిచ్చిండు, ఎండ లేకుండా చేసిండు. వానదేవుడు కూడా మరి మబ్బులు కూడా మన పక్కనే చేసినట్టున్నాయి. వీళ్ళంతా సంతోషంగా ఉన్నారు, వీళ్ళంతా బ్రహ్మాండంగా మీటింగ్ పెట్టుకున్నారు. ఎండ కొట్టి వీళ్ళని తిప్పల పెట్టదని చల్లవలసినట్టు కనబడుతుంది. నిన్న 46 డిగ్రీలు ఎండ ఉంటే ఇవాళ మాత్రం ఎండనే కనబడుతుంది పొద్దు నుంచి. సో అంత మంచి కార్యక్రమాలు వాళ్ళు జరుగుతూ ఉంది. ఎన్నో ఏళ్ల కళ డిపో డిపో అని నిరాహార దీక్షలు, ధర్నాలు, రాస్తా రోకోలు ఎన్ని జరిగినాయో నాకంటే ఎక్కువ మీకే తెలుసు. బహుశా మా పేపర్లు కూడా నర్సాపూర్ డిపో గురించి రాతలు రాసి రాసి ఆ శిలాపలకల ఫోటోలు వేసి వేసి వాళ్ళ చేతులు కూడా నొప్పి చేస్తాయి. అటువంటి కళ ఇవాళ నిజమైంది. తెలంగాణ రాష్ట్రం వచ్చినాక మొట్టమొదటి డిపో మన నర్సాపూర్కు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు శాంక్షన్ చేశారు. వాస్తవానికి 2 ఏళ్ళు కరోనా రాకపోతే ఒక 2 ఏళ్ల కిందనే ఈ డిపో స్టార్ట్ అవుతుండే. వరుసగా 2 సంవత్సరాలు కరోనా వచ్చి ఆర్థిక ఇబ్బందులు వచ్చి కొన్ని సమస్యలు రావడం వల్ల కొంత ఆలస్యమైంది. బట్ లేట్ అయిందేమో కానీ లేటెస్ట్ గా నర్సాపూర్ డిపో వచ్చింది. మా మదన్ రెడ్డి అంకుల్ ఇంకొకటి బస్సులు కావాలని అడిగారు. కారులో మా అజయ్ అన్న, మా మంత్రి గారు, మా మిత్రుడు, మా సహచరుడు చెప్పిండు, మదన్ రెడ్డి అన్న నీకు ఎన్ని బస్సులు కావాలో చెప్పు, ఎన్ని బస్సులు అంటే నర్సాపూర్ డిపోకి అన్ని బస్సులు ఇస్తా అని మంత్రి గారు హామీ ఇచ్చింది. కానీ మీరు కూడా ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, బస్సులలో అందరు ఎక్కాలి. మేము ఆటోలు ఎక్కాం, బస్సులు మాత్రం ఓన్లీ పాస్ ఉన్న వాళ్ళు ఎక్కమంటే ఎక్కాలి. ఆర్టీసీ కూడా మనదే, ఆర్టీసీని కూడా మనం కాపాడాలి. ప్రజలు కూడా ఆర్టీసీ ప్రయాణం సురక్షితమైనది. ఆర్టీసీలో యాక్సిడెంట్లు తక్కువ ఉంటాయి. ఒక్కొక్క ఆటోలో 10 మంది 12 మంది ఎక్కితే యాక్సిడెంట్ అయ్యి అనేక రకమైన ప్రమాదాలను కూడా మనం టీవీలో పేపర్లో చూస్తూ ఉంటాం. అందువల్ల మీరు కూడా ఇలా డిపో వచ్చింది, మీరు ఏ టైం కంటే ఏ ఊరికంటే ఆ ఊరికి బస్ ఎక్కిస్తారు వాళ్ళనన్నా. కానీ ప్రజలు కూడా ఆర్టీసీని ఆదరించండి, ఆర్టీసీని దీవించండి, ఆర్టీసీని రక్షించడంలో మీ అందరి భాగస్వామ్యం కూడా ఉంటారు. ఢిల్లీలో ఉన్న కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు ఏది అమ్ముదామనే చూస్తున్నది. అమ్ముడే అమ్ముడు, వాళ్ళు కొనుడు లేదు, కొత్తగా పెట్టుడు లేదు. విశాఖ ఉక్కున మీరు BSNL లో 50,000 ఉద్యోగాలు తీసేసిండ్రు. రైలు ప్రైవేటీకరణ, రైల్వే లైన్లు ప్రైవేటీకరణ, రైల్వే స్టేషన్ల ప్రైవేటీకరణ అన్ని అమ్ముడు పెట్టిండ్రు. వాళ్ళు అమ్ముడే కాదు, రాష్ట్రాలకు కూడా సలహా ఇచ్చిండ్రు, మీరు కూడా అమ్ముండ్రి, మీరు కూడా అమ్ముడు పెట్టుండ్రి. అమ్ముతే ప్రైజ్ ఇస్తారట మనకి. మొన్న ఉత్తరం వచ్చింది ఢిల్లీకి, మేము ఆర్థిక శాఖకు, మీ రాష్ట్రంలో ప్రభుత్వ రంగ సంస్థలు మీరు అమ్ముతే మీకు 2,000 కోట్ల రూపాయల బహుమానం ఇస్తాము అన్నారు. అమ్ముదామా మన ఆర్టీసీని? అమ్మాలా? వాళ్ళు అమ్ముడు కాదట, మనము కూడా అమ్ముతే 2,000 కోట్ల ప్రైజ్ ఇస్తామంటున్నారు. ఇలా బీజేపీ పరిపాలన ఎట్లుందంటే బాయిల కాడ బోర్ల కాడ మీటర్లు పెట్టే 25,000 కోట్లు ఇస్తారట. ఆర్టీసీ లాంటి ప్రభుత్వ రంగ సంస్థల్ని అమ్ముతే 2,000 కోట్ల రూపాయల బహుమానం ఇస్తారట. ఇది ఎక్కడ నిన్నవా? కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వము
ప్రజల కోసం కొత్త కొత్త కార్యక్రమాలు తేవాలి, కొత్త కొత్త సంస్థలు నెలకొల్పాలి, ప్రజల శ్రేయస్సు కోసం, ప్రజల సంక్షేమం కోసం, ప్రజల అవసరాల కోసం ప్రభుత్వం పనిచేయాలి. కానీ నేను ఢిల్లీలో ఉన్న ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం వ్యాపార ధోరణి ఎక్కువ. అది ఎట్లా లాభాలు సంపాదించాలి, ఎట్లా అమ్మాలి, ఇదే తప్ప ప్రజల కోసం ఆలోచించాలి. ఆర్టీసీ అనేది ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తారు. గ్రామాల్లో రైతులు పొద్దున్నే పాలు తేవాలన్నా, కూరగాయలు తేవాలన్నా మరి ఆర్టీసీనే మాయం చేసే పరిస్థితి ఇలా బీజేపీ చేస్తుంది. బీజేపీ నాయకులు నేను అడుగుతున్నా, మీ పాలసీ ఏంటి? ప్రభుత్వ రంగ సంస్థలు అమ్ముతున్నా, మీ చేతిలో ఉన్న రైళ్లు అమ్ముతున్నారు, రైల్వే స్టేషన్లు అమ్ముతున్నారు, రైల్వే లైన్లను ప్రైవేటీకరణ చేస్తున్నారు. రేపు మీరు రాష్ట్రంలో వస్తే ఆర్టీసీని కూడా అమ్మి పాడేస్తారు. అందుకే జాగ్రత్త పడాలి. మనం ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వాన్ని కాపాడుకోవాలి. ఇలా కరెంట్ ఎంత బాగా వస్తుందో మీకు చూడాలి. నేను నిన్న కాక మొన్న ఈ ఏళ్లకు పాత మహబూబ్ నగర్ జిల్లా నారాయణపేటలో ఇక్కడనే ఒక మీటింగ్ లో మాట్లాడినా. అక్కడ నా పక్కనే రాజేంద్రనాథ్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారు ఉండే. అదేంటంటే బార్డర్ మీద ఉంటుంది, రోడ్డు కవుతల కర్ణాటక, రోడ్డుకి ఇవతల తెలంగాణ. జర గట్టు మధ్య రోడే గట్టిగా. నేను కార్లో పోతా ఉంటే యువతలకే అర్థం పోతున్నాయి అన్ని పైప్ లైన్. ఏది ఎమ్మెల్యే సార్ ఈ పైప్ లైన్ అనేది అడ్డం పోతున్నాయి రోడ్డు కొని అడిగిన అన్న. రోడ్ అవుతున్న కర్ణాటక, రోడ్డు ఇవతల తెలంగాణ. ఆడ దొంగ రాత్రి కరెంటు 6 గంటల కరెంటే వస్తుందట. అది గంటకు ట్రిప్ అవుతుంది. అది కాలిపోయే మోటార్ల కరెంటు. అందువల్ల వాళ్ళు కర్ణాటక వాళ్ళు ఏం చేస్తుందంటే రోడ్డుతో 2 గుంటలు ఉంటుండట, ఓరేస్తుండ్రు. తెలంగాణలో కరెంట్ కనెక్షన్ తీసుకుంటుండ్రు, కర్ణాటకకు కిలోమీటర్ 2 కిలోమీటర్ల పైప్ వేసి నీళ్ళు వాళ్ళు ఇస్తుండ్రు. మరి ఎవరు మంచుకున్నట్టు ఇప్పుడు? మరి వాళ్ళు డబుల్ ఇంజిన్ అంటారు. ఢిల్లీలో బీజేపీ, కర్ణాటకలో బీజేపీ, డబుల్ డెక్కర్ గవర్నమెంట్. మరి డబుల్ డెక్కర్ గవర్నమెంట్ 6 గంటల కరెంట్ వస్తలేదు. డబుల్ డెక్కర్ గవర్నమెంట్ చక్కకుంటే తెలంగాణలో బోర్ వేసి కర్ణాటకకు నీళ్ళు ఎందుకు పాలిస్తున్నారు? మన దగ్గర నీళ్లు ఉన్నాయి, కరెంట్ ఉన్నాయి. ఇది మన ప్రభుత్వం పనితీరు. పెన్షన్ ఎంత అని అడిగినా కర్ణాటకలో 500 పెన్షన్, మన దగ్గర 2016 పెన్షన్. మీ దగ్గర కళ్యాణ లక్ష్మి ఉందా అని అడిగినా మా దగ్గర కళ్యాణ లక్ష్మి లేదు, ఏ లక్ష్మి లేదు అన్నారు. ఆడపిల్ల పెళ్లి పెట్టుకుంటే మనం 1,00,000 కూడా పదారిస్తాం. అదే బీజేపీ గవర్నమెంట్ ఒక పైసా కూడా అయ్యారు. ఇది నిజం. ఇలా రైతు బంధు ఎకరానికి 10,000 ఇస్తున్నాడు మన నాయకుడు కేసీఆర్. ఇంత మంచి కార్యక్రమాలు జరుగుతున్నాయి. కాంగ్రెస్ వాళ్ళు కూడా ఇండియాలో మాట్లాడుతారు, మేమేందో చేస్తాం, మేము అధికారంలోకి వస్తే ఉద్ధరిస్తామంటున్నారు. అయితే రావాలి. కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండగా ఎరువు బస్తా కావాలంటే నర్సాపూర్లో, కౌటిపల్లిలో మన పోలీస్ స్టేషన్ ముందు లైన్లు కట్టలేమన్నా? పొద్దుగాల నిలబెట్టే ఒక బస్తా దొరుకుతుండే, లేకపోతే లేకుండే ఆయన సెంపలేసుకుంటుంది. మరి అదే విధంగా రైతు బంధు లేదు, రైతు బీమా లేదు. ఇలా నీళ్ళు ఎంత మంచిగా వచ్చినాయి. మొన్న యాసంగి పంటల మదన్ రెడ్డి గారు, సునీతమ్మ గారు, మీ సర్పంచులు, మీ జడ్పీటీసీలు మాకు పంటలు ఎండిపోతున్నాయి, మా మంజీరాల నీళ్ళు వదలండి అని మీరు అడగగానే మండు టెండర్లో కాళేశ్వరం గేట్లు రాబట్టే ఎల్దుర్తి మండలంలో మొత్తం నీళ్ళు వచ్చినాయా లేవా? ఒక్క గుట్ట కూడా ఎండకుండా మొత్తం పంట వండిందా లేదా? ఎటువంటి నీళ్లు? మధ్యలో బంద్ చేసి ఇంకొక 2 చెక్ డ్యాములు మిగిలినాయి, దానికి కూడా విడుదల చేయమంటే మళ్ళా గేట్ రావట్లేదు. ఇప్పుడు ఏమైంది? మనం కాలం కోసం ముఖాన్ని మొగులకు పెట్టి చూడాల్సిన అవసరం లేదు. మనం కేసీఆర్ దిక్కు చూస్తే చాలు, కాళేశ్వరం గేటు రావట్టుండే నీళ్లు వాటినే పాలు. ఇలా ఎంత అద్భుతంగా వచ్చింది మనది. మన నర్సాపూర్ ఇలా ఈ 7 సంవత్సరాల్లో ఎక్కడ నర్సాపూర్ ఎక్కడికి పోయిందో మీరే చెప్పండి. హైదరాబాద్ రోడ్ మంచి కాలే, మెదక్ రోడ్ మంచి కాలే, నర్సాపూర్ కు ఆర్డీఓ ఆఫీస్ కాలే, నర్సాపూర్ కు డిఎస్పీ ఆఫీస్ కాలేదా? నర్సాపూర్ కు ఇలా బస్సు డిపో వచ్చిందా లేదా? మన హల్దీ మీద, మన మంజీరా మీద 15 చెక్ డ్యాములు కట్టుకున్నామా లేదా? ఆనాడు కాంగ్రెస్ తెలుగుదేశం ప్రభుత్వంలో మంజీరా మీద ఒక చెక్ డ్యామ్ పెట్టమంటే అనుమతి చేయలేదు. అబ్బో మీ మంజీరా మీద కట్టే మాకు ఆంధ్రాకి నీళ్ళు తక్కువైతాయి, మాకు హైదరాబాద్ నీళ్ళు తక్కువైతాయి అని 70 ఏళ్ళ ఒక్క చెక్ డ్యామ్ కూడా మంజీరా మీద కట్టలేదు. కానీ తెలంగాణ బిడ్డ, మన మెదక్ జిల్లా బిడ్డ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయితే 150 కోట్ల రూపాయలతో 15 చెక్ డ్యాములు కట్టినాం. చెక్ డ్యాములు కట్టుడే కాదు, కాళేశ్వరం నీళ్లతో నింపే కార్యక్రమం కూడా చేసింది. ఎంత మంచి పంటలు పండియ్యారు. ఎన్ని డ్రామాలు ఆడారు కాంగ్రెస్ బీజేపీ. ఒకడు మోకాళ్ళ యాత్ర, ఇంకొకడు పాదయాత్ర.
వడ్లు కొట్టలేదని సెంటర్లకు పోయి డ్రామాలు చేసిండు. కొన్నమా లేదా? ఇవాళ మెదక్ జిల్లాలో 2,75,000 క్వింటాల వడ్లు కొన్నది ప్రభుత్వం. ఒక్క గింజ లేకుండా కొన్నాం. దాదాపు 300 కోట్ల రూపాయలు ఇప్పటికే రైతుల అకౌంట్లలో పడ్డాయి. 50 బీజేపీ కాంగ్రెస్ ఎన్ని డ్రామాలు ఆడింది. మనం కొనమేమో ఏమైనా దొరికింది ఛాన్స్గా దీంట్లో రాజకీయం చేద్దామని చూసింది. కానీ రైతు బిడ్డనే ఇలా రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నాడు కనుక ఎంత కష్టాన్నైనా ఓర్చుకుంటాం, ఎంత నష్టాన్నైనా ఓర్చుకుంటాం అని చెప్పి ఇలా బ్రహ్మాండంగా వడ్లు కొన్నారు. రైతులంతా సంతోషంగా ఉన్నారు. నేను మన నారాయణపేట పోయినప్పుడు అడిగిన ఎమ్మెల్యే అన్న కర్ణాటకలో వడ్లు కొంటున్నాను అడిగిన. కొంటలేదు. ఆడ రైతులు 1,400 అమ్ముకుంటున్నారు. మరి ఆడ ఉన్నది బీజేపీ గవర్నమెంట్. వాళ్ళ ఎమ్మెల్యే గారు అంటుండే చుట్టాలో పిల్లనిచ్చిన కారణం ఏదైనా తొవ్వ దొరికితే కర్ణాటక వడ్లు దొడ్డిదారులు తెచ్చి తెలంగాణలో 1,900 అమ్ముకుంటున్నారు. అంటే మనం మంచిగా చేసినట్ట చేయనట్ట. మరి తెలంగాణ బీజేపీ వాళ్ళు జోరు మాట్లాడింది. మరి మీ కర్ణాటకలో వడ్లు ఎందుకు కొట్టలేదు? మీ కర్ణాటకలో 24 గంటల కరెంట్ ఎందుకు ఇస్తలేదు? మీ బీజేపీ ప్రభుత్వం కళ్యాణ లక్ష్మి ఎందుకు ఇస్తలేదు? మీ బీజేపీ ప్రభుత్వం 2016 పెన్షన్ ఎందుకు ఇస్తలేదు? మాట్లాడితే ఏమంటే అన్ని మాయే పైసలు, అన్ని ఢిల్లీకి మేమే ఇస్తున్నాం. మీరు ఇస్తే నువ్వు కర్ణాటక ఇవ్వాలన్నా వద్దా? రేవంత్ రెడ్డి కూడా బాగా మాట్లాడుతున్నారు. మరి అధికారంలో ఉన్న ఛత్తీస్గఢ్ లో వడ్లు కొంటున్నారా? రైతులకు 24 గంటల కరెంట్ ఇస్తున్నారా? ప్రాజెక్టు కడుతున్నారా? ఏమీ లేదు. ఒక్క విషయం మీరు గమనించాలి. మీరు ఇంకా మంచిగా అర్థం కావాలంటే ఒక చిన్న కథ చెప్తా. ఎందుకంటే వాళ్ళ కథ ఎట్లున్నదో మీరు ఒకసారి బాగా అర్థం చేసుకోవాలి. కుట్టు మిషన్ కుడుతున్నాడట. కుట్టంగా సూది విసిపోయి కింద పడ్డది. ఆ సూది ఎంత దొరకలేదు. ఎంత వెతికిండు, టార్చ్ పెట్టి కొట్టి చూసిండు, సూది దొరకలేదు. ఆ పక్కనే దేవుడు అరలకు పోయి దేవుడికి మొక్కిందట. దేవుడా సూది అయితే దొరికేది కిలో చక్కెర వచ్చి పెడతా అన్నాడు. లోపలికి వెళ్ళి బాగా ఉండేసిందట. ఏం పిచ్చోడా, చూడండి 5 రూపాయల సూదికి 50 రూపాయల కిలో చక్కెర మంచి పెడతారా? నీకైనా పిచ్చిగిట పట్టినారే, ఇదే మొక్కుడు మొక్కినమాట అవి తింటారు భార్య బాగా. తింటే ఆ దచ్చి ఏమన్నాడట, ఓ పిచ్చిదాన్ని నీకే ఉంది, అదే తెలివి సూది అయితే దొరకని చక్కెర ఎగరట్టు ఎంతసేపు అన్నాడు. ఈ కాంగ్రెస్ బీజేపీ కూడా గట్టే ఉంది. నోటికి మొక్కాలిగా ఏదంటే కదే చెప్తున్నారు. వాళ్ళ లెక్క కూడా కంటే గురిసైతే ఎక్కని, గవర్నమెంట్ అయితే రాని, ప్రజలకు ఎగబెట్టి ఎంతసేపు, మోసం చేసి ఎంతసేపు అనేటువంటి ధోరణిలో ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ బీజేపీ నాయకులు వ్యవహరిస్తా ఉన్నారు. అందువల్ల మనం జాగ్రత్తగా ఉండాలి. మోసటోనికే బరువు తెలుస్తుంది. ఇలా నిజాలు గ్రహించాలి. మీది ఇచ్చే ముఖమైతే బీజేపీ పాలిత రాష్ట్రంలో ఇవ్వాలి కదా, కాంగ్రెస్ పాలిత రాష్ట్రంలో అమలు చేయాలి కదా. ఎందుకు చేస్తలేదు అని అడుగుతున్నా. ఎంతసేపు గుజరాత్. ఆ మధ్య ఈ రాష్ట్రం నుంచి ఒక మంత్రి కిషన్ రెడ్డి గారు ఒక ట్విట్టర్లో ట్వీట్ పెట్టిండు మా వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించి. గ్లోబల్ ట్రెడిషనల్ హెల్త్ సెంటర్ హైదరాబాద్ లో పెడుతున్నామని ఒక ట్వీట్ చేసింది. నాకు ఉత్తరం రాసింది. జాగీయండి, మేము మరి ప్రపంచవ్యాప్త ట్రెడిషనల్ హెల్త్ సెంటర్ అంటే ఆయుర్వేద, యునాని, హోమియోపతి లాంటి వరల్డ్ క్లాస్ సెంటర్ మేము తెలంగాణలో పెట్టమన్నాడు. నేను వెంటనే ఉత్తరం రాసిన. ఎస్, జాగ ఇస్తాం, పైసలు ఇస్తాం, సహకరిస్తాం, పెట్టు బిడ్డ హైదరాబాద్ అని చెప్పి నేను ఉత్తరం రాసిన. తెల్లారి 3 రోజుల వరకు చూసే వరకు అది గుజరాత్ పోయింది. దాన్ని గుజరాత్ పెట్టుకుపోయింది. మరి ఏమైంది? మరి కిషన్ రెడ్డి గారు ఏడు ముఖం పెట్టుకోవాలి. ఎందుకు పోయింది గుజరాత్ కు? మొన్న రాష్ట్ర విభజన చట్టంలో 8 ఏళ్ల కింద పార్లమెంట్ లో చెప్పిండు. పార్లమెంట్ హామీ ఇచ్చింది, పార్లమెంట్ ఆమోదం పొందింది. వరంగల్ లో కోచ్ ఫ్యాక్టరీ పెట్టమని చెప్పింది. వచ్చిందా వరంగల్ కోచ్ ఫ్యాక్టరీ? మన ఎంపీలు కొట్లాడింది పార్లమెంట్. ముఖ్యమంత్రి గారు కలిసి ప్రధానమంత్రి గారిని అడిగిండ్రు. అనేక సార్లు మనం అడిగినాం. కానీ వరంగల్ కు కోచ్ ఫ్యాక్టరీ రాలే. కానీ గుజరాత్ లో 22,000 కోట్లతో కోచ్ ఫ్యాక్టరీకి మొన్న నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి గారు శంకుస్థాపన చేశారు. తెలంగాణకు హక్కుగా పార్లమెంట్ లో జరిగిన చట్టం రూపంలో మనకు రావాల్సిన కోచ్ ఫ్యాక్టరీని ఇవాళ గుజరాత్ కు తీసుకుపోయింది. మనకు రావాల్సిన వరల్డ్ క్లాస్ WHO ఇచ్చినటువంటి ట్రెడిషనల్ హెల్త్ సెంటర్ ను ఇవాళ గుజరాత్ కు తీసుకుపోయింది. అంటే ఇవాళ అన్ని మాటలు తెలంగాణకు, మూటలు గుజరాత్. మనకి ఏమిచ్చింది తెలంగాణ?
ఇక తెలంగాణకు 15వ ఆర్థిక సంఘం నుంచి హక్కుగా రావాల్సిన 9,000 కోట్ల రూపాయలు ఇప్పటిదాకా ఇవ్వకుండా మోసం చేస్తుంది. ఎందుకు ఇయ్యరు అని అడుగుతా ఉన్నా. చరిత్రలో ఎప్పుడన్నా ఆర్థిక సంఘం చెప్పిన నివేదికను తొక్కి పెట్టిన ప్రభుత్వం ఉందా అని నేను అడుగుతా ఉన్నా. ఆర్థిక సంఘం నివేదిక ఎప్పుడు కూడా తూచా తప్పకుండా అన్ని ప్రభుత్వాలు కూడా అమలు చేసినాయి. ఆర్థిక సంఘం యొక్క రిపోర్టు శిరోధార్యంగా గత కేంద్ర ప్రభుత్వాలు పనిచేసినాయి. కానీ ఇలా ఢిల్లీలో ఉండేటువంటి బీజేపీ ప్రభుత్వం తెలంగాణకు 9,000 కోట్లు ఇవ్వండి, స్టేట్ స్పెసిఫిక్ గ్రాంట్ కింద ఇవ్వండి, సెక్టర్ స్పెసిఫిక్ గ్రాంట్ కింద డబ్బులు ఇవ్వండి అంటే ₹1 కూడా ఇవ్వకుండా 9,000 కోట్లు ఎగరామం పెట్టినటువంటి పార్టీ. మన మిషన్ భగీరథకు, మిషన్ కాకతీయకు 24,000 కోట్ల రూపాయలు ఇవ్వని నీతి ఆయోగ్ చెప్తే 24 పైసలు ఇవ్వని ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం. అంటే మనకు మొండి చేయి చూపిస్తారు. మాటలు తెలంగాణకు, మూటలు గుజరాత్. ఎంతసేపు గుజరాత్కే పోతాయండి, బుల్లెట్ రైలు గుజరాత్కే పోతుంది, వాళ్ళు ట్రెడిషనల్ హెల్త్ సెంటర్ గుజరాత్కే పోతుంది, రైల్ కోచ్ ఫ్యాక్టరీ గుజరాత్కే పోతుంది. కానీ తెలంగాణకు ఇచ్చిన ITIR రద్దు చేస్తారు. తెలంగాణకు హక్కుగా రావాల్సిన కోచ్ ఫ్యాక్టరీ ఇవ్వరు. తెలంగాణకు 15వ ఆర్థిక సంఘం చెప్పిన 9,000 కోట్ల రూపాయలు ఇవ్వరు. మా బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ పెట్టరు, మా గిరిజన యూనివర్సిటీ పెట్టరు. తెలంగాణకు అన్యాయం చేయడం తప్ప ఏమీ చేయని పార్టీ. మాటలు కోటలు దాటాయి కానీ చేతలు గడప దాటే బీజేపీ పార్టీ. మనం ఆలోచించుకోవాలి. అందువల్ల తెలంగాణ ప్రజలకు కేసీఆర్ నాయకత్వమే శ్రీరామ రక్ష. టిఆర్ఎస్ పార్టీ వచ్చింది, డిఎస్పీ ఆఫీస్ వచ్చింది, చెక్ డ్యాములు వచ్చినాయి. ఇవాళ మీ ఫారెస్ట్ కూడా ఎంత అద్భుతంగా డెవలప్ అయింది. త్వరలో ఒక 3.5 కోట్ల రూపాయలతోని మన నర్సాపూర్ పట్టణాన్ని ఆనుకోనున్న అర్బన్ ఫారెస్ట్ పార్కు, ఆ చెరువులో ఒక 10 సూట్లు కట్టించి అద్భుతమైనటువంటి టూరిజం ప్రాజెక్ట్ కూడా ప్రారంభం కాబోతా ఉంది. హైదరాబాద్ నుంచి వివిధ ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళకు అద్భుతంగా ఒక 10 రూములు కట్టి ఒక బ్రహ్మాండమైన టూరిజం ఎక్కువ ప్రాజెక్ట్ కూడా పనులు దగ్గర పడ్డాయి. త్వరలోనే దాన్ని కూడా ప్రారంభించుకోబోతాం. మీ పీజీ కాలేజీకి భవనం కావాలని గౌరవ శాసనసభ్యులు కోరిండ్రు. దానికి స్థలం కేటాయించి పీజీ కాలేజీకి పక్కా భవనాన్ని కూడా నిర్మిస్తామని చెప్పి కూడా మనం చేస్తా ఉన్నాం. మొన్ననే ఎమ్మెల్యే గారు పోతే కొన్ని రోడ్లు గుంతలు పడ్డాయి, కొన్ని తండాలకు, కొన్ని గ్రామాలకు పోయే బీటీ రోడ్లు ఖరాబ్ అయినాయి. దానికి నిధులు కావాలని ఎమ్మెల్యే గారికి అడిగితే నిన్ననే 35 కోట్ల రూపాయలు నర్సాపూర్ నియోజకవర్గానికి శాంక్షన్ చేయడం జరిగింది. ఏ రోడ్డు మీద గుంత లేకుండా, ఏ రోడ్డు కూడా ఇబ్బంది లేకుండా 35 కోట్లు బీటీ రిన్యూవల్స్ కోసం ప్రత్యేకంగా నర్సాపూర్ కాన్స్టిట్యున్సీకి మంజూరు చేసుకోవడం జరిగింది. ఇక ఒక్కటే పని, గోదావరి నీళ్లు లేవాలి, కాలువను ఆయన తొడగొట్టాలి. మల్లన్న సాగర్కి ఆ సొరంగం పనులు ఒడగొట్టి కాలువ తవ్వితే మా కొల్చారం, వెల్దుర్తి, నర్సాపూర్, మన కౌడిపల్లి ఈ మండలాలన్నింటినీ కూడా ఆ కాలువ నీళ్లు తెచ్చి మీ కాళ్ళు కడిగేది ఒక్కటే బాకీ ఉన్నాం. దాన్ని కూడా తప్పక చేపిస్తాం. కేసీఆర్ నాయకత్వంలో ఆయన కాలువ తవ్వి మల్లన్న సాగర్ల గేట్ లావడితే నర్సాపూర్కి నీళ్లు ఉడకాల్సిందే, మన చెరువులు నిండాల్సిందే, మన వాగులు వంకల్లో మన మంచిగా చెక్ డ్యాములు ఎప్పుడు నిండు కుండ లెక్క ఉండాలి. ఆ పని కూడా తప్పకుండా చేస్తాం. ఒక రోజు లేట్ అయింది కావచ్చు కరోనా వల్ల, కానీ తప్పకుండా చేస్తాం. ఇది కేసీఆర్ వల్ల అవుతుంది, ఇది టీఆర్ఎస్ ప్రభుత్వం వల్ల అవుతుంది. ఎందుకంటున్నా అంటే ముఖాన్ని మొగ్గులు పెట్టి చూసేది లేదు. ఎందుకంటే కాలం కాకపోతే కపతలు ఆటాడు, నీళ్లు వద్దు, యజ్ఞాలు చేద్దు, హోమాలు చేద్దు, ఎన్నో తిప్పలు పడుతుంది నీళ్ళ కోసం. కానీ ఇప్పుడు కాలంతో పని లేకుండా బ్రహ్మాండంగా పంటలు వండే రోజు కూడా తీసుకొస్తాం. అయిపోయింది. మల్లన్న సాగర్ నీళ్లు వచ్చినాయి. మల్లన్న సాగర్ నుంచి నర్సాపూర్ వచ్చే సొరంగం పనులు దగ్గర పడ్డాయి. ఆయన సొరంగం పూర్తి చేసి కాలువ తవ్వి నర్సాపూర్ ప్రజలకు ఆ గోదావరి నీళ్లతో మీ పాదాలు కడిగి మీకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాం, రుణం తీసుకుంటామని చెప్పి కూడా నేను మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఈ డిపో ప్రారంభం సందర్భంగా ప్రతి ఒక్కరికి నేను పేరు నా శుభాకాంక్షలు తెలియజేస్తూ గౌరవ ముఖ్యమంత్రి గారికి మీ అందరి పక్షాన కృతజ్ఞతలు తెలియజేస్తూ మా రవాణా శాఖ మంత్రి మిత్రుడు పువ్వాడ అజయ్ కుమార్ గారికి కూడా గట్టిగా చప్పట్లు కొట్టి మీరందరూ ధన్యవాదాలు తెలియజేయాలని కోరుకుంటూ జై తెలంగాణ. ప్రయత్నాలు కూడా చాలా అదృష్టమన్నా. మీరందరూ కూడా ఇంత పెద్ద సహాయ సహకారంతో ఆర్టీసీ ఇబ్బందులు ఉన్నా సరే మా డిపో శాంక్షన్ చేసి పువ్వాడ ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి, గౌరవనీయులు మన అన్న హరీష్ రావు గారికి, పువ్వాడ అజయ్ గారికి, మన ఎంపీ గారికి, షేక్ సుభాష్ రెడ్డి గారికి, అట్లాగే పద్మక్క గారికి,
అందరికీ కూడా ఇక్కడ చేసిన ముఖ్యంగా పేరు ధన్యవాదాలు. మీరందరూ ఇక్కడనే అందరూ సహకరించాలని కోరుతున్నాం.